కష్టపడి పండించిన పంటకు తానే నిప్పు పెట్టాడు ఓ రైతు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం తలమట్ల గ్రామానికి చెందిన రైతు సాయిరెడ్డి 3 ఎకరాల కౌలుకు తీసుకుని వ్యవసాయం చేశాడు. అయితే ఇటీవల కురిసిన అకాల వర్షంతో పంట నష్టపోయాడు. తాజాగా ప్రభుత్వం ప్రకటించిన పంట నష్టం లిస్టులో తన పేరు లేకపోవడంతో ఆగ్రహించిన సాయిరెడ్డి మిగిలిన పొలానికి నిప్పు పెట్టాడు. పంట వేయని వారికి కూడా పంట నష్టపరిహారం వచ్చిందని, కానీ పంట వేసి నష్టపోయిన తనకు మాత్రం పరిహారం రాలేదని రైతు సాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వ తీరుతో పంట నష్టపోయిన రైతు ఆగ్రహంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి. ఇందులో 6 కాలం కష్టపడి పంటను పండించిన రైతుకు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆకలి చావులు అదేవిధంగా ఆవేదనలు మిగులుతున్నాయని చెప్పవచ్చు. తాజాగా కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి రాజంపేట మండలంలో తలమల్ల గ్రామంలో ఈ పరిస్థితి చోటు చేసుకుంది. రామారెడ్డి సమీపంలో ఉన్నటువంటి తలమల్ల గ్రామంకి ఇక్కడ రైతు 3 ఎకరాలను కౌలు చేస్తున్నాడు. కౌలు చేస్తున్న తరుణంలో అకాల వర్షంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న తరుణంలో పంట సర్వే చేయించడంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైంది. ఇతరుల పంటను సర్వే చేయించి తన పంటను సర్వే చేయించలేదని అందుకు ఆవేదన చెందాడు. ఇన్ని రోజులు గడుస్తుంది, ఇప్పటికీ పంట నష్టపరిహారం చెల్లించలేదు. పైగా ఇతరులకు పంట నష్టపోకున్నా గానీ డబ్బులు వచ్చాయి, నాకు రాలేదని ఆవేదనతో ఎన్నిసార్లు కలెక్టర్ కార్యాలయం తిరిగినా పట్టించుకోలేదు, అధికారులకు చెప్పినా పట్టించుకోలేదు. కనుక తనకు తాను పంటకు నిప్పు పెట్టుకున్నాను అని ఇవాళ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మొత్తానికి ఇక్కడ కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి దాదాపు వడగళ్ల వానతో నష్టపోయిన పంట రైతుల పరిస్థితి ఇదే విధంగా తయారైంది. గత 18 రోజుల క్రితం కురిసినటువంటి వడగళ్ల వానలో ప్రభుత్వం సకాలంలో స్పందించి ఉంటే కొంత మేరకు న్యాయం జరిగేది. అదేవిధంగా నష్టపరిహారం సకాలంలో చెల్లిస్తే ఈ ఇబ్బంది ఎదుర్కొనేది కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయిరెడ్డి గతంలో 3 ఎకరాల కౌలు చేశాడు. దానికి 2.5 ఎకరాలకు సంబంధించిన పంట పొలానికి సంబంధించిన డబ్బులు పడక కేవలం ½ ఎకర్కు సంబంధించిన డబ్బులు మాత్రమే పడడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. కావాలనే రాజకీయ జోక్యంతో కొంతమంది నా పైన కక్ష సాధింపు చర్యలు చేస్తున్నాడు. ఎన్నిసార్లు అధికారులకు చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు. కనుక తననిగా పంటను కోసే పరిస్థితి లేదు కాబట్టి పంటకు నిప్పు పెట్టుకున్నాని ఇవాళ చెప్పడంతో జిల్లా వ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. సింధురా. రైట్, థ్యాంక్ యూ రవీందర్. నా పేరు సాయిరెడ్డి, మా ఊరు తల్మడ్ల, మండల్ రాజంపేట్, జిల్లా కామారెడ్డి. వడగండ్ల వానకు నాది 3 ఎకరాల పొలం ఖరాబ్ అయిపోయింది మొత్తం. ఏ ప్రభుత్వం నాకు ఆదుకోలేదు. వేరే వాళ్ళకు పంట వండియని వాళ్ళకు పైసలు పడ్డాయి. నాకేమో పంట వండించి నష్టపోయినా, లక్ష చిల్లర 1,50,000 దాకా పెట్టుబడి పెట్టి నష్టపోయినా నాకు రూపాయి కూడా ఏ గవర్నమెంట్ నుంచి ఏ రూపాయి కూడా రాలే. నాకు ఏ గవర్నమెంట్ కూడా ఆదుకోలేదు. రేవంత్ రెడ్డి ఏమో ఎకరానికి 10,000 ఇస్తున్నా అని చెప్పిండు. కొంతమందికి పడ్డాయి, కొంతమందికి ఏమో పంట పెట్టని వాళ్ళకు కూడా వచ్చినాయి. ఆ ప్రూఫ్ నా దగ్గర ఉంది. నాకెందుకు, నేను 3 ఎకరాలు కౌలుకు చేసుకున్నా, వేరే వాళ్ళది కౌలుకు చేసుకున్నా. కౌలు భూమి నా సొంత భూమి మేము అద్దబిగడు, వేరే వాళ్ళది 2.5 ఎకరాలు. నేను పెట్టుబడి పెట్టి మొత్తం మునిగిన, నాకు రూపాయి ఏ గవర్నమెంట్ నుంచి ఏ రూపాయి అందలేదు.